శ్రీ కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే అందశ్రీ చనిపోయారు అని డాక్టర్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. అందశ్రీ పాటని, అందశ్రీ మాటని, అందశ్రీ స్ఫూర్తిని, అందశ్రీ చైతన్యాన్ని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా అందశ్రీ దూరం అయ్యారని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం కవులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. అందశ్రీ అందించినటువంటి సాహిత్యాన్ని, అందశ్రీతో వాళ్లకున్నటువంటి అనుబంధాన్ని, అందశ్రీ ప్రజల్ని మేల్కొల్పిన విధానాన్ని అందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అందశ్రీ ఆయన ఎటువంటి అక్షర జ్ఞానం నేర్చుకోలేదు. ఆయన స్కూలుకు వెళ్ళలేదు, పుస్తకాలు చదవలేదు. కేవలం సమాజాన్ని, కాలమాన పరిస్థితులు మాత్రమే ఆయన చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి తను పుట్టి పెరిగి చూసినటువంటి అనేక అంశాలనే ఆయన తన రచనల్లో, తన సాహిత్యంలో దాన్నే ఆవిష్కరించుకుంటూ వెళ్ళారు. దాంట్లో ఎక్కువగా పల్లె జీవితం పైన ఆయన ఫోకస్ చేశారు. మనిషి జీవితం, మనిషి ఎలా మారుతూ వస్తున్నాడు, వాళ్ళ సమాజంలో మనిషి పాత్ర ఏంటి, సమాజంలో ఎందుకు ఇటువంటి వైరుధ్యాలు, ఎందుకు ఇటువంటి తారతమ్యాలు అనే దానిపైన ఎన్నో ఆయన గొప్ప గొప్ప రచనలు చేశారు. గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి సాహితీవేత్త అందశ్రీ కన్నుమూశారు. అందరూ అందశ్రీ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. షాక్కు గురవుతున్నారు. కవులు, కళాకారులు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అందించినటువంటి సాహిత్యాన్ని, ఆయన చేసినటువంటి ఒక సాహిత్య సేవను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ కవి, గాయకులు, మాజీ శాసనసభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమై బాలకిషన్ గారు ఉన్నారు లైన్లో. బాలకిషన్ గారు, చెప్పండి. అందశ్రీ గారి మరణం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఇంకా మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. అందశ్రీ అందించినటువంటి స్ఫూర్తి, సాహిత్యం అదంతా ప్రజల్లో ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా ఈ రోజు అలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఇంకా కాసేపు తెల్లవారకుంటే బాగుండు అన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి కవిని, అన్నిటికన్నా కూడా తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాటలు, ఆయన నడిపించినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రయాణాన్ని ఎవరు కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా అన్నింటికన్నా కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి నేను తొలినాళ్లలో జానపద గీతాలు పాడుతున్నటువంటి క్రమంలో, అప్పుడే ఆయన కూడా జానపద గీతాలు రాస్తున్నటువంటి ప్రయాణంలో మేము 1993లో మొదటిసారి మేము కలుసుకోవడం జరిగింది. నాకు ఆయనతో ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే ఆయన తొలిపాట, ఆయన రాసినటువంటి తొలిపాట ఆడియో రూపంలో బయటకు, నా తొలిపాట కూడా నేను కూడా మొదటిసారి ఆడియో రూపంలో బయటకు తీసుకొచ్చినాను. అల్లి బిల్లి అంగూర తోట, నేను అడుగుకుంటా పోయే బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లెపాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట. అంటే 93లో ఆ పాట మొదల ప్రస్థానాన్ని, తెలంగాణ ఉద్యమము అంటే నేటి వరకు కూడా ఆ ప్రయాణం అలాగనే కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధాము దాన్ని ప్రారంభించడానికి కోసం కూడా తను మొదటగా మాకు అన్ని సలహాలు ఇచ్చిన వాడు. తెలంగాణ ధూమ్ధాం ఉండాలి, ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి మనకు అన్నటువంటి ఒక ఆలోచన నేను మొదటిసారి ఆయనకు చెప్పినప్పుడు ధూమ్ధాం ఇట్లా ఉండాలని ఆయననే ఏర్పాటు చేసి ఇచ్చిండు. ముఖ్యంగా అందశ్రీ గారు రాసిన ప్రతి పాట నేను తొలి శ్రోతను, ఆయన ప్రతి అక్షరం నాకే వినిపించేవాడు. అట్లా 2002లో వచ్చినటువంటి తెలంగాణ గలం, ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ పాట కావచ్చు, అట్లాగే జనజాతరలో మన గీతం జనకేతనమై ఎగరాలి, జంజు మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం అని చెప్పేసి ఇట్లాంటి పాటలన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో నా కోసం రాసినాడు. నువ్వు పాడాలి వేదిక మీద అని, గల్లు గల్లని, అంటే అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రజలు కదిలించినటువంటి ప్రతి గీతానికి గలాన్ని ఇచ్చింది నేను, కళాన్ని ఇచ్చింది ఆయనే. అట్లా మా ప్రస్థానంలో 2004లో జై తెలంగాణను కూడా మేము రికార్డుకి కూడా చేయడం జరిగినది. కేసీఆర్ గారే దగ్గర నుండి దాన్ని చేయించడం జరిగినది. సరే చిన్న కొన్ని అటు ఇటు ఈ ఇబ్బందుల వలన, అక్షరాల వలన దాన్ని ఆ రోజు ప్రకటించలేకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి పాటల ప్రస్థానంలో నాకు ముఖ్యంగా నేను ఒక సాంస్కృతిక ఉద్యమకారునిగా నిలబడడానికి కోసము నాకు వెన్నంటి ఉన్నవాడు, నాతో నడిచిన వాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కూడా
మాతోని ముందుకు సాగినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ఇలా అట్లాంటి అందశ్రీ గారు అంటే కష్టాల కాలాన్ని మధ్యలో కలిసారా ఎదురు బాలకృష్ణ గారు నడిచిన వాడు. అందశ్రీ గారిని ఈ ఇలా మధ్యలో ఒక కలిసారా? గౌరవంతోనే అందశ్రీకి గౌరవం దొరుకుతూ నడుస్తున్న కాలంలో ఆయన లేకపోవడం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావించుకోవచ్చు. ముఖ్యంగా ఆయన లేకపోయినా ఆయన పాటలు, ఆయన సాంస్కృతిక ఉద్యమము ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఈ మధ్యలో కలిసారా బాలకృష్ణ గారు అందశ్రీ గారిని కలిసారా ఈ మధ్యలో కలిసారా? నిజంగా మాట్లాడుతున్నారా? అంటే మొన్న 2 days బిఫోర్ మన హరీష్ అన్న గారి తండ్రి మరణించినప్పుడు ఎందుకో తను అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అసలు రాడు, చాలా రేరు, ఇళ్లలో పోయి కలిసి వస్తాడు తప్ప అసలు రారు. మొదటిసారిగా అక్కడికి వచ్చినాడు, మొన్న హోమ్ కన్వెన్షన్ కి వచ్చినాడు. హరీష్ అన్న వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అక్కడికి రావడం జరిగినది. వచ్చి కూర్చున్నాడు. అసలు సహజంగానే ఎప్పుడు రాడు, ఎందుకో మరి అట్లా వచ్చేసిండు. అంటే అనేక మందిని మళ్ళీ మొదటిసారి జనాలలో కనబడ్డాడు అక్కడికి వచ్చి అందరితోని. ఏదైనా అసలు నమ్మలేనటువంటి వార్తను వినాల్సి వస్తుంది ఈ రోజు. అంటే ఈ మధ్యలో ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? కొద్ది కాలంగా ఏం లేదు తనకు. ముఖ్యంగా ఇంకా మొత్తం కళాకారులల్లా నేను ఎంతో మందిని చూసినాము, ఆయనకి ఎలాంటి చిన్న అలవాటు లేదు మొదటి నుంచి కూడా. ఆయన కళ్ళు తాగేటోడు కాదు, మాంసం ముట్టేటోడు కాదు, మందు తాగేటోడు కాదు. ఎప్పుడు యోగా, ఆరోగ్యం విషయంలో చాలా బాగుండేటోడు. అసలు నాకు తెలిసినటువంటి కవులలో ఎలాంటి చిన్న అలవాటు లేని వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు గదరన్న అయితే ఒకటి అందశ్రీయే. ఇద్దరికి ఎలాంటి అలవాట్లు. కానీ దురదృష్టము ఇలా అందశ్రీ గారిని ఏంటంటే బాధాకర విషయం ఏంటంటే పాపం చిన్నగా ఒక మేస్త్రిగా జీవితాన్ని ప్రస్థానం చేసుకొని పాటలు రాసి ఇలా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం గర్వించదగ్గ కవులలో తెలంగాణ నుంచి అందశ్రీ గారు ఇలా ఒక గౌరవంగా ఇలా కూర్చొని బతికే కాలంలో పాపం లేకుండా పోయిండు. కానీ ఆయనకు అక్షర జ్ఞానం లేదు మీన్స్ అంటే నేను అంటే స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదని చెప్తుంటారు. ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మేధస్సుతోనే ఈ పాటలన్నీ రాశారు. అంటే ఆయన ఎందుకు తర్వాత ఆయన దాని గురించి డిస్కస్ చేసేవారా? మీరేమన్నా అంటే స్కూల్కు వెళ్ళలేదా, చదువుకోలేదా? నాకు అసలు వాస్తవంగా అందశ్రీ గారు నాకు అత్యంతమైనటువంటి కాలం మా ఇద్దరి. అంటే ఆయన ప్రతి పాట ప్రతి అక్షరం రాయంగానే నాకే వినిపించేవాడు, ఎట్లుంది నాన్న అని. అన్ని పాటలు ఒకటి కాదు, తెలుగులో ఎల్లమ్మేది కావచ్చు, తెలంగాణ పాటలు. ఈ జయ జయ తెలంగాణ పాట కూడా మీరు మీ సిద్దిపేటలో మా ఇంట్లో కూర్చొని ఆయన పల్లవులు చరణాలు రాసుకుంటే నాకు వినిపించాడు. మేమే పోయినాం, నేను ఇద్దరం నా కార్లో పోయి మా ఇంటి కాడ కూర్చున్నాం మేము. అంటే గంత దగ్గరగా మా ప్రయాణం ఉండేది. వాస్తవంగా ఏంటంటే రాదు, కానీ చెప్తాడు, అద్భుతంగా చెప్పగలుగుతాడు. ఆయన రాసినటువంటి అక్షరాలు అల్లిక అనేది పిట్ట గూడును అల్లుకున్నట్టుగానే అక్షరాల గూడును అల్లగలుగుతాడు. అంత గొప్ప మేధో శక్తి అది అందశ్రీ గారికే లభించింది, అందశ్రీ గారికి వచ్చింది అది. ఎంత అద్భుతమైనటువంటి డిజైన్ చెప్తుంది. అట్లాగే అందశ్రీ గారు కూడా అంతే. బాలకృష్ణ గారు, సో వారికి నివాళిగా ఇంకా ఒక రాసినటువంటి పాట, అందరినీ కదిలించినటువంటి పాట ఇప్పుడు మేము వెళ్తున్నాం. నేను ఇక్కడే ఉన్నా, చావు దగ్గర, ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర. నేను మళ్ళీ మీకు టచ్ లోకి వస్తానండి. సరే రైట్. ఓకే బాలకృష్ణ గారు. సో అది అందరూ తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఆయనది కలం అయితే నాది గళం, ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం. ఎన్నో పాటలు వేదిక పైన ఇవాళ నేను పాడడానికి స్ఫూర్తి ఆయన కలమే అంటూ చెప్తున్నారు రసమయి బాలకిషన్. సో అందశ్రీ మరణం ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతి గురి చేస్తోంది. మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా అందశ్రీ భౌతికాయాన్ని మనం చూస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి డెడ్ బాడీ విజువల్స్ మనం చూస్తున్నాం. సో అందశ్రీ రాసినటువంటి పాటలు, ఆయన అందించినటువంటి సాహిత్యం, ఆ సాహిత్యం ద్వారా స్ఫూర్తి, చైతన్యం ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పాటలు రాశారు, ఎన్నో ప్రసంగాలు చేశారు. సో అవన్నీ తెలుగు వారందరినీ ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఆ చైతన్యాన్ని, ఆ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. సో ప్రధానంగా తెలంగాణ ఒక అధికార రాష్ట్ర గీతంగా ప్రకటించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేది ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అధికారిక గేయంగా, రాష్ట్ర గేయంగా ప్రకటించింది. సో అది తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఆ పాట ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ ఏకం చేసినటువంటి పాటలు కొన్నే ఉన్నాయి. ఆ కొన్నిలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట ఒకటైతే, తర్వాత జై బోలో తెలంగాణ సినిమాలో పాట కూడా. సో ఇవన్నీ జై బోలో తెలంగాణ అనేటువంటి పాట కూడా చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమంలో అందరినీ, ప్రతి ఒక్కరిని మమేకం చేసే విధంగా ఇటువంటి పాటలు ఎన్నో స్ఫూర్తి నింపాయి. సో ఇవాళ అందశ్రీ కన్నుమూశారు, అస్తమించారు అని తెలియగానే యావత్ సాహితీ లోకం ఆయన అభిమానించేవాళ్ళు, విప్లవ గీతాలని, చైతన్య గీతాలని అభిమానించేవాళ్ళు, అందశ్రీని ప్రేమించేవాళ్ళు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడిప్పుడే
రియాలిటీలోకి వస్తున్నారు. ఎస్, అందశ్రీ చనిపోయారు, అందశ్రీ ఇక లేరు అనేటువంటి ఆ రియాలిటీలోకి వస్తున్నారు. దాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. ఇక అందశ్రీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని, వ్యక్తిగత అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పిట బట్టి నలిపేస్తాం నెత్తురు జిందే దారుల్లోన విత్తనాల మహిమొలికేస్తాం రాటీలిరిగినవో అలడాగి మానము పిడుగులు పడ్డావో అమడవలు దిప్పము సమాజయుతమై సాగే పోరులో సామోరేవో సా. అందశ్రీ మరణంతో ఒక్కసారిగా కవులు, కళాకారులు తీవ్ర షాక్ గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఇంకా అందశ్రీ మరణాన్ని జీర్ణించుకుంటున్నారు. అందశ్రీ రాసినటువంటి పాటలు, ఆయన అందించినటువంటి సాహిత్యం, ఆయన మిగిల్చినటువంటి స్ఫూర్తి చైతన్యాన్ని గుర్తు చేసుకుంటారు. వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. సో ఎంతోమంది గాయకులకు, కవులకు, కళాకారులకు స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి అందశ్రీ. సో అందశ్రీ మరణం గురించి అందరూ శోకిస్తున్నారు. అందశ్రీ అందించినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ గాయని మధుప్రియ లైన్లో ఉన్నారు. మధుప్రియ గారు, గుడ్ మార్నింగ్. హలో, మధుప్రియ గారు చెప్పండి. సో అందశ్రీ గారి మరణం సో అందరినీ కలిచివేస్తోంది. ఒక్కసారిగా షాక్కు గురైపోయారు అందరూ. సో ఆయన దగ్గర నుంచి మీలాంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి స్ఫూర్తి ఎట్లా చెప్పుకోవచ్చు? అసలు ఇప్పటికీ నిజంగా చాలా షాకింగ్గానే ఉందండి. సాహిత్య లోకానికి చాలా తీరని లోటు ఇది. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గొప్ప పాటలు అందించిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికి నమ్మలేకపోతున్నాం అసలు ఇది నిజమా కాదా, మేము వింటుంది నిజమా కాదా అనేటట్టు ఉంది. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్న వ్యక్తి, మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి వ్యక్తిత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం. ఏదన్నా మొహం మీద మాట్లాడేది, కడుపులో ఏది దాచుకోకుండా ఏదన్నా మొహం మీద మాట్లాడుతుంటాడు ఎప్పుడు చూసినా. సో ఎన్నో గొప్ప పాటలు అందించారు తెలంగాణ రాష్ట్రానికి, మాలాంటి గాయకులకి. సో అలాంటి వ్యక్తి రోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం అండి. రీసెంట్ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో గద్దెదాసుతో, నేను జయరాజ్ అంకుల్, గోరెడ్డి వెంకన్న అంకుల్, అందరం అట్లనే అందశ్రీ అంకుల్తో కూడా చాలా చనువు ఉంటుండే, చాలా మాట్లాడుతుండే. నన్ను ఒక చిన్నపిల్లలాగా నా భుజం మీద చేసి నాతో మాట్లాడుతుండే. అట్లాంటి వ్యక్తి రోజు లేకపోవడం. రీసెంట్ కూడా నేను సుద్దల హనుమంత్ గారి అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు ఫంక్షన్ కూడా వచ్చి మాట్లాడడం జరిగిండే. సో చాలా అంటే ఆయన వయసుతో సంబంధం లేకుండా మాట్లాడుతుండే. ఒక చిన్నపిల్లలతో మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుండే అట్లా మాట్లాడుతుండే. అంత గొప్ప పాటలు అందించిన వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ఆయన రాసిన పాటలలో నాకు బాగా ఇష్టమైన పాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ సాంగ్ ఉంటుంది. బట్ నాకు మాయమైపోతున్నాడమ్మా అనే పాట అంటే చాలా ఇష్టం. నిజంగా అందరూ అదే చెప్తున్నారు, ఎవరు మాట్లాడినా కూడా ఆ పాట గురించే మాట్లాడుతున్నారు. ఇంకోటి, తెలంగాణ ఉద్యమానికి అందించిన గొప్ప పాటలలో జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతం అయినా కూడా జనజాతరలో మన గీతం అనే పాట, ఒకటే జననం ఒకటే మరణం అనేది ఎంతో మందిని ఒక పాట నడిపించింది అనడానికి ఉదాహరణ ఆ పాట. వారికి నివాళిగా 2 లైన్స్. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎన్ని జనరేషన్స్ వచ్చినా, ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా కూడా ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయే పాట. చాలా గొప్ప పాట అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ గారు. సో అందరూ అందశ్రీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. సో నిజంగా అందరికీ ఒక షాకింగ్ న్యూసే వాళ్ళ మార్నింగే మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అందశ్రీ భౌతికాయని మనం చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్లో అందశ్రీ బాడీ మనం చూస్తున్నాం. సో అందశ్రీ ఒక్కసారిగా అందరికీ దూరం కావడంతో, అస్తమించడంతో ఇవాళ ఉదయమే అస్తమించారు ఆయన. సో దీంతో సాహితీ లోకం ఒక్కసారిగా షాక్కు గురైపోయింది. అందశ్రీ పాటల్ని, అందశ్రీ మాటని అభిమానించే వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పుడిప్పుడే అందశ్రీ మరణ వార్తని జీర్ణించుకుంటూ ఉన్నారు. కొట్టండి